యోగ వాసిష్టం కథల్లో ఈ రోజున ఉద్దాలకుని కథ. వశిష్ఠుల వారు నిన్న మనస్సు బలం ఎలా పెంపొందుతుందో అన్నీ చెప్పిన తర్వాత మళ్ళీ ఇంకొక ఉదాహరణ రాముల వారికి చెప్తున్నారనమాట. ఓ రామ, ఉద్దాలకుడనే మహాత్ముడు పదార్థ శోధనం చేసి ఆధార స్వరూపమైన సన్మాత్రాన్ని అన్వేషించిన విధంగానే నీవు నీ ధీర బుద్ధి చేత విచారణ చేసి ఆత్మని అన్వేషించు. నీకు ఆ కథ చెబుతాను వినన్నాడు. మరి గంధమాదనం అనే పర్వతంపై పుష్పాలతో నిండిన ఒక వనంలో దృఢ ప్రయత్నంతో పురుషార్థాన్ని సాధించాలని నిశ్చయం కలవాడు, ఉదార బుద్ధి ఇంకా యవ్వన దశని పొందని కుర్రవాడు అయిన ఉద్దాలకుడు, అంటే ఇంకా యవ్వనంలో కౌమార దశలోనే ఉన్నాడనమాట, అనే ముని తపస్సు చేస్తూ ఉండేవాడు పురుషార్థాన్ని సాధించాలి అని. పురుషార్థంలో ఆఖరిదేమిటి? మోక్షం కదా. ఆ మోక్షాన్ని సాధించాలని అసలు ఆ వయసులో సాధారణంగా ఆ ఆలోచనే రాదు. అయినా ఇతనికి వచ్చింది సాధించాలని. అప్పుడు తపస్సు ప్రారంభించాడు. మొదట అంత విచారశీలుడు, పరమపదంలో విశ్రాంతిని పొందినవాడు, కానీ అతనికి జ్ఞానప్రాప్తికి యోగ్యమైన అంతఃకరణ ఉండింది. అయితే అంతఃకరణలో మాత్రం ఒక్కొక్కరికి స్వభావరీత్యా ఒక్కొక్క గుణం ఉంటుంది కదా. కొంతమందికి ఆటల పట్ల, కొంతమందికి కళల పట్ల, కొంతమందికి అలాగే ఇంకా రకరకాల రంగాలలో 64 కళలు ఉన్నాయి. వాటిల్లో ఏదో ఒకటి, లేకపోతే కానీ పనికిరాని కబుర్ల పోసుకోలు కబుర్లు విందామనే ఆలోచన, ఇలా రకరకాలుగా ఉంటుంది కదా. మరి ఈ వయసులో ఆయనకి మరి అంత జ్ఞానప్రాప్తికి యోగ్యమైన అంతఃకరణ ఉందంటే స్వభావరీత్యా అతనికి ఆ లక్షణం ఉందన్నమాట. కాబట్టి అతను క్రమంగా తపస్సు చేత, శాస్త్ర నియమాల చేత వివేకం కలిగింది ఆయనకి. అప్పుడు అతడు ఏకాంతంలో ఈ విధంగా చింతన చేశాడు. ఉద్దాలకుడు తనలో ఏమనుకుంటున్నాడంటే, మనుజుడు ఎక్కడ విశ్రాంతిని పొందితే మరల జన్మించడు, దేన్ని పొందితే మరల జన్మ ఉండదు, అట్టి వస్తువేది? నేను ఆ పవిత్ర పదంలో ఎప్పుడు విశ్రమించగలుగుతానో, భోగతృష్ణ నా యందు ఎప్పుడు శమిస్తుందో, ఇది చేయాలి అనే కల్పనలను చూచి, అసత్తైన ప్రపంచగతిని చూచి నేనెప్పుడు నవ్వగలుగుతానో, నిర్వికల్ప ధ్యానంలో విశ్రాంతిని పొంది మౌనంగా ఉన్న నా శిరస్సు మీద అడవి పక్షులు ఎప్పుడు గూళ్ళు కట్టుకుంటాయో, దురాశలనే గుడ్లగోబలతోటి, జడత్వం అనే మంచుతోటి, అవిద్య అనే అంధకారంతో నిండిన ఈ కృష్ణపక్షపు రాత్రి ఎప్పుడు శమిస్తుందో అని తనలో తను అనుకుంటున్నాడు. అంటే జ్ఞానం అక్కడ ఏ విత్తనం అనువైనటువంటి చోట్ల మనం నాటి నీళ్ళు పోసామనుకోండి, అప్పుడు ఆ విత్తనం చక్కగా మొలకెత్తి అలాగే పెద్దదై ఫలాలను కూడా అందిస్తుంది. పెద్ద వృక్షమే కదా. కాబట్టి అసలు ఆ విత్తనంలో మొలకు ఉండాలి, అంటే మొలకెత్తేటువంటి ఆ భావన, ఆ సారం ఉండాలి. మరి వేయించిన విత్తనంలో ఉండదు కదా. ఈయనలో అలా ఆధ్యాత్మిక చింతన, అలాగే ఆత్మజ్ఞానం కలగాలనే భావన, ఏది పొందితే మళ్ళీ ఇంకా పొందాల్సినవి ఉండదు అని అనుకున్నాడు కదా. అలాంటి లక్షణం ఆయనకు ఉంది కాబట్టి ఆయన ఇంత ఆలోచన చేశాడు తనలో తాను. ఎక్కడ విశ్రాంతి పొందితే మరల జన్మించడు. మనం ఈ జన్మ పరంపరలో జనన మరణ చక్రంలో మనందరం పడి తిరుగుతూనే ఉన్నాం కదా. దేన్ని పొందితే మరల జన్మ ఉండదు మనకి. దేన్ని పొందితే అంటే ఆత్మజ్ఞానాన్ని, ఆత్మస్వరూపమైతే ఉండదు చివరికి. ఆ వస్తువు ఏది అని ఆలోచన చేశాడు. ఆ పవిత్ర పదంలో ఎప్పుడు నేను విశ్రమించగలుగుతాను, అది ఎప్పుడు అంటే అది లేదు కాబట్టి అది ఎప్పుడు పొందుతానో, ఆహాహా ఒక మంచి ఒక అతిథుల ఇంటికి వెళ్ళాం, లేదా చుట్టాల ఇంటికి వెళ్ళాం, అక్కడ మంచి ఒక మంచాన్ని చూసాం, చాలా బాగుంది చూడటానికి, పడుకుంటే కూడా చాలా చక్కగా ఉంది అది. అయితే అక్కడ ఒకవేళ అక్కడ ఉంటే మనం ఒక పూట ఉంటాం, లేదా 2 పూటలు ఉంటాం. ఆ 2 పూటలు వాళ్ళు మనం అతిథులం కాబట్టి ఆ మంచం మీద పడుకునే అవకాశం మనకి ఇస్తారు కదా. ఆ తర్వాత ఇట్లాంటిది మనకు కావాలని సంకల్పం కలిగిందను
అబ్బా ఎప్పటికి పొందుతామో అని దానికోసం మళ్ళీ ప్రయత్నం చేస్తాం కదా, అంతే ఇక్కడ కూడా అలాంటి ఎప్పుడు విశ్రమించగలుగుతానో అనుకుంటున్నాడు. అంటే ఆయన అంతకుముందు అనుభవించకపోయినా ఏ పూర్వజన్మల్లోనో ఆయనకి ఆ భావన ఉండబట్టి ఇప్పుడు ఆ భావన కలిగిందనమాట. అట్లాంటి పవిత్ర పదంలో ఎప్పుడు విశ్రమించగలుగుతాను అన్నాడు. ఇక సాధారణంగా అందరికీ ఉండేది భోగతృష్ణే కదా. మా అబ్బాయి పెరగాలి, మా అమ్మాయి పెరగాలి, మా బంధువులందరూ పెరగాలి, అందరూ కారుల్లో తిరుగుతుంటే నేను కారులో వెళ్ళాలి, ట్రైనుల్లో వెళ్ళాలి. ఇప్పుడు ఆలోచనలు అయితే సహజంగా అలా ఉంటాయి. అంటే ఆ సమయంలో ఏదైతే గొప్పగా ఉందో అది నాకు కూడా కావాలి, అది నేను కూడా అనుభవించాలనే కదా అనుకునేది. కాబట్టి అలాంటి భోగతృష్ణ, దాన్ని భోగతృష్ణ అంటారు. ఇది నా ఎప్పుడు శమిస్తుందో అనుకుంటున్నాడు. ఈ భోగతృష్ణ అనేది నాలో నుంచి పోవాలి, ఇది చేయాలి అనే కల్పన, ఇది చేయాలి అది చేయాలి అనే భావన కూడా నాలో రాకూడదు నా మనసులో అనుకుంటున్నాడు. అలాగే ఇది బ్రహ్మ సత్యం జగన్మిథ్య కదా. కాబట్టి అసత్తైనటువంటి ప్రపంచాన్ని చూసి నేను ఎప్పుడు నవ్వగలుగుతాను. అంటే చిన్నపిల్లలు ఆటలాడుకుంటుంటే చూసి మనం వాడు చిన్నపిల్లవాళ్ళే ఆడుకుంటున్నాడు అనుకుంటాం. వాడి స్వభావం అంతే, అంతకన్నా పెరగలే, తర్వాత వస్తేలే మనకు మళ్ళీ మంచి భావాలు అనుకుంటాం. అంటే వాడితో పోల్చుకున్నప్పుడు మన ఏ జీవితానికి మార్గాన్ని చూపే ఆలోచనలు ఉంటాయి, వాడికి అవి ఉండవు పాపం. అలాగే ఇక్కడ మరి ఆ తర్వాత మనం చూసి భగవంతుడు కూడా ఇంకా వీళ్ళు ఈ జంజాటంలోనే భవరోగంలోనే పడి కొట్టుకుంటున్నారు, విముక్తులు చేద్దామని ఆయన్ని మనం ఎప్పుడైతే ఆశ్రయిస్తాం అప్పుడు కదా చేసేదైనా. అంటే భవరోగంలో పడి చివరిదాకా కొట్టుకుంటూనే ఉంటాం సహజంగా. కాబట్టి అలాంటి అసత్తైన ప్రపంచ గతిని, అంటే ఈ కోరికల్ని, ఇలాంటి చిన్న చిన్న పనికి రానటువంటిది, అసత్యమైనటువంటి శాశ్వతం కానటువంటి ఈ కోరికల్ని ముంచి ఎప్పుడు వాటిని చూసి నేను ఎప్పుడు నవ్వుతానబ్బా. అంటే అవన్నీ అనవసరమైనవి ఎప్పుడు భావం కలుగుతుందో నాకు. అవి అనవసరమైనప్పుడే అనుకున్నప్పుడే కదా మనం వాటిని గురించి ఆలోచించింది, అట్లాగే వాటిని గురించి ప్రయత్నించింది. అవి అవసరమా అనుకుంటే ఊరుకోం కదా, వాటి కోసమే ప్రయత్నం చేస్తాను. కాబట్టి అసత్తైన ప్రపంచగతిని చూచి నేను ఎప్పుడు నవ్వగలుగుతానో అనుకుంటున్నాడు. నిర్వికల్ప సమాధిలో విశ్రాంతి పొంది మౌనంగా ఉన్న నాశ. నిన్న మహాకుంభంలో బోలుడు మంది సాధువుని చూసాము, నాగసాధువుని. ఒక ఆయన తల మీదే ఏమీ లేకుండా గడ్డిని పెంచుతున్నాడు, ఇది గోధుమని గడ్డిని. అది మనం అనేక వాట్సాప్ల్లో చూసాం. అలాగే ఒక ఆయన 1,25,000 రుద్రాక్షలను నెత్తి మీద పెట్టుకుని చుట్టలు చుట్టి ఉంచుకున్నాడు. ఇలా అనేక మనుషు వింతలనే అయ్యా, మనకి వింతలే, ఎందుకంటే మనకు సాధ్యం కావవి. ఆ శిరస్సు మీద అడవి పక్షులు ఎప్పుడు గూళ్ళు కట్టు, అంటే అంత నిశ్చలంగా ఎప్పుడు ఉంటానో అని. అంత నిశ్చలంగా అసలు మనం మామూలుగా జపం దగ్గర కూర్చున్నప్పుడే ఒక ఎగవాలినా దొమవాలినా మన చెయ్యి అక్కడికి వెళ్ళిపోయి దాన్ని పంపించేయడానికి ప్రయత్నిస్తుంది. అంతటి మనకి చర్మం అదే అంటే త్వగేంద్రియాన్ని జయించలేకపోయామన్నమాట మనం. వాళ్ళు త్వగేంద్రియాన్ని జయించినటువంటి వాళ్ళు. ఒక ఆయన కొన్ని సంవత్సరాల నుంచి తన ఎడమ చేతిని అలాగే ఎత్తి ఉంచాడు. ఆయన్ని కూడా ఫోటో మనం వాట్సాప్లో చూసాం. అందుకనే నా నెత్తి మీద పక్షులు ఎప్పుడైతే గూడు కట్టుకుంటాయో అని అనుకుంటున్నాడు. అంటే అంత త్వగేంద్రియాన్ని జయించగలిగిన శక్తి నాకు ఎప్పుడు వస్తుందో అనుకుంటున్నాడు అనమాట. చర్మాన్ని త్వగేంద్రియం ఇంకేమిటి, స్పర్శ కదా. ఆ స్పర్శని ఒక దోమ వాలితే, ఒక ఈగ వాలితే మనం అటు తోలేయటానికి ప్రయత్నిస్తాం కానీ స్వీకరించలేం కదా. అలా ఇక దురాశలనే గుడ్లగోపతోటి, జడత్వం అనే మంచుతోటి, అవిద్య అనే అంధకారంతో నిండిన ఈ కృష్ణపక్షపు రాత్రి ఎప్పుడు శమిస్తుందో. కృష్ణపక్షపు రాత్రి అంటే అసలు శుక్లపక్షపు రాత్రి అయితే కాస్త వెన్నెలగా ఉంటుంది. కృష్ణపక్షపు రాత్రిలో పూర్తి చీకటిగా ఉంటుందండి. అంటే పూర్తి అజ్ఞానం. ఆ పూర్తి అజ్ఞానం నాలో నుంచి ఎప్పుడు పోతుందో, ఎప్పుడు శమిస్తుందో రాత్రి అంటే ఎప్పుడు పోతుందో అని. అలాగే అవిద్య అనే అంధకారంతో నిండింది ఈ కృష్ణపక్షం. అంటే అజ్ఞానం, మనకేమీ తెలియదు వాస్తవంగా. ఆ అజ్ఞానం పోయి, కృష్ణపక్షపు రాత్రి పోయి నాలో ఎప్పుడు పొన్నములు ఉదయిస్తాయో అనుకుంటున్నాడు. అలాగే ఇంత ఆలోచన అతని మనసులో ఉంది. ఎందుకంటే అంతఃకరణ అంతగా తపన పడుతుందన్నమాట ఆ శాశ్వత పదవి కోసం. అప్పుడు ఇలా అనుకుంటున్నాడయ్యా,
ఉద్దాలకుడు అంటూ వశిష్ఠుల వారు మళ్ళీ ఇంకా చెప్పటం ప్రారంభించారు రాముల వారికి ఏమని, ఇట్లా ఆ వనంలో చింతాపరవశుడై ఆ ఉద్దాలక బ్రాహ్మణుడు మరల ధ్యానాన్ని అభ్యసించసాగాడు. పట్టు విడవకూడదు, పట్టు పట్టరాదు, పట్టు విడవరాదు అని. కాబట్టి పట్టుతే ఆ పట్టు సాధించేదాకా విడవకూడదనమాట. కాబట్టి మరల ధ్యానాన్ని అభ్యసించసాగాడు. అంటే మధ్యలో అంతరాయాలు వస్తుంటే ఆ అంతరాయాలను ఆపేసుకుని మళ్ళీ అతను అధిగమించి వాటిని వెళ్ళాలన్నమాట. అయినా మర్కటం వలె చపలమైన చిత్తం అతని ధ్యానాన్ని భంగం చేసేది. అది మనందరికీ ఉన్న అనుభవమే కదా. ఒకప్పుడు బాహ్య వృత్తులని వదిలి సత్వగుణ ప్రధానమైన సమాధి స్థితిని పొందితే వెంటనే రజోగుణ ప్రకోపం చేత చలించి ఉద్వేగం పొందేది. 3 గుణాలు ఆడుతూ ఉంటాయన్నమాట. సత్వ రజస్తమో గుణాలు. ఆ సత్వగుణం మనది పైన అష్టదళ పద్మం, అలాగే సహస్రదళ పద్మం అని చెప్పుకుంటాం కదా సహస్రాలు. అందులో చైతన్యం ఒక్కొక్క చోట వాలినప్పుడు, ఒక్కొక్క చోట ఒక్కొక్క రేకు మీద విశ్రాంతి తీసుకుంటున్నప్పుడు, లేకపోతే స్థానాన్ని ఏర్పాటు చేసుకున్నప్పుడు మనకి ఒక్కొక్క భావం కలుగుతుంది అని కూడా మనం వింటాం. కాబట్టి ఆయనకి ఒక్కోసారి సత్వగుణమైన ప్రధానమైన సమాధి స్థితి పొందాడు, ఒక్కొక్కసారి పొందుతున్నాడు. వెంటనే రజోగుణం ప్రకోపిస్తుంది. అంటే అది చేయాలి, ఇది చేయాలి, ఆ పేరు సంపాదించాలి, ఈ పేరు సంపాదించాలి అని. మేమంటే ఎప్పుడైతే ఆ భావన వచ్చిందో ఉద్వేగం వస్తుంది సహజంగా. ఒకప్పుడు విషయాలపైకి పరిగెత్తేది, ఒకప్పుడు హృదయాకాశంలో సూర్యుని వంటి జ్యోతిని చూచేది, ఒకప్పుడు అజ్ఞానం ఆత్మస్థితి రెండిటికి మధ్య ఉన్న నిద్రాస్థితి ఉండేది. ఈ స్థితులన్నీ కూడా మన సాధనలో మనం అనుభవించి ఉంటాం. అందరం ఆధ్యాత్మిక చింతన కలవడం కాబట్టి. ఈ విధంగా మేరు పర్వతంపై సూర్యుడు చలించేటట్లు వ్యాకుల చిత్తుడై ఉద్దాలకుడు ఆ పర్వతంపై సంచరించసాగాడు. అలా తిరుగుతూ ఒకనాడు ఇతర ప్రాణులకి చొరరాని ఒక గుహని చూచాడు. అదే మోక్షద్వారమా అన్నట్లు అనిపించిందనమాట. ఉద్దాలకుడు ఆ గృహలోకి ప్రవేశించాడు. మెత్తటి ఆకులతో ఒక ఆసనాన్ని ఏర్పరచుకున్నాడు. దానిపై జింక చర్మాన్ని పరిచాడు. దానిపై పద్మాసనంలో కూర్చున్నాడు. విషయత్యాగం చేత చిత్తవృత్తుల్ని సూక్ష్మం చేస్తూ శుద్ధాంతకరణుడై కొంత నిశ్చలత్వాన్ని పొందాడు. అంటే విషయాలను కాస్త ఆపగలుగుతాడు. వాసనల నుండి తప్పించి మనోమృగాన్ని, మనస్సుని మృగంతో పోల్చాడు. మృగం ఎప్పుడూ చోట ఉండదు, ఎప్పుడూ ఆందోళనలోనే ఉంటుంది. ఏ సింహం వచ్చి తనను ఎప్పుడు భక్షిస్తుందని, అంటే ఆందోళనతోనే తన మొత్తం జీవితాన్ని గడుపుతూ ఉంటుంది. అందుకనే మనోమృగాన్ని, అట్లాగే ఇది వాసనలతోటి అలా తిరుగుతూ ఉంటుంది మనస్సు. కాబట్టి మనోమృగాన్ని వాసనల నుండి తప్పించాడు. నిర్వికల్ప సమాధిలో ప్రవేశింపచేసే నిమిత్తం అతడు ఈ విధంగా చింతించాడు. ఏమి చింతించాడో రేపు తెలుసుకుందాం. అతని ఆలోచనలో ఏమొచ్చిందో మళ్ళీ. స్వస్తి.